ఉండేవి 100 కుటుంబాలే. అవి కూడా ఆ సముద్రంలో చేపలు పట్టేటటువంటి కుటుంబాలు. సముద్రం దగ్గర చేపలు పట్టుకొని జీవించేటటువంటి బెస్త వాళ్ళు అంటారు కదా, వాళ్ళ కుటుంబాలు పాపం. వాళ్ళు పేరుకు బెస్త వాళ్లే కానీ మహాభక్తి పరులు. ఇవాళకి నేను ఆ ఊరు వెళ్ళొచ్చి 18 సంవత్సరాలైంది. అంటే నా చదువు పూర్తి దగ్గర 18 ఏళ్ళైంది. ఆ ఊరు ఈ 18 ఏళ్లలో నేను కొన్ని వందల కార్యక్రమాలు చేసుకున్నా ఆ ఊరిని ఇప్పటికి కూడా మర్చిపోవట్లేదు. ఎందుకు మర్చిపోవట్లేదు ఆ ఊరిని అంటే, ఆ ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ భక్తి, వాళ్ళ ప్రేమ. వాళ్ళేమి బాగా చదువుకున్న వాళ్ళు కాదు, బాగా జ్ఞానం ఉన్నవాళ్ళు కాదు, రోజు పూజలు చేసే కుటుంబాలు అంతకంటే కావు. చేపలు పడితే వాళ్ళ జీవితం వెళుతుంది. అటువంటి కుటుంబీకులైనా వాళ్లకు శ్రీరామనవమి రోజు నుంచి 10 రోజులు బ్రహ్మోత్సవం వస్తుందంటే ఏమి పండగ, ఊరంతా పండగ. ఊరిలో మీకు ఎక్కడ కూడా జస్ట్ కొన్ని చోట్ల మాత్రమే మీకు సిమెంట్ రోడ్డు కనబడుతుంది. ఎక్కడ కాలు పెట్టినా ఇంత ఇసుక మోకాళ్ళలో తీసుకుంటారు. ఊరంతా కాలు పెడితే ఇట్లా దిగిపోతూ ఉంటుంది. జీడి మామిడి తోటలు ఆ ఊరు. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఊరు పెద్దదా, ఊరు చిన్నదా, వేల మంది జనాలు ఉన్నారా, లక్షల మంది స్వామికి సంబంధించిన భక్తులు ఉన్నారా అనేవి భగవంతుడికి అవసరం ఉండదు. తన కోసం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా, తనని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, తను కావాలి అనుకునేటటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా? ఒక్కడున్నా చాలు. అలాంటి వాడు ఒక్కడున్నా చాలు. ఆయన ఊరే వదిలిపెట్టి వచ్చేస్తాడు, ఆయన ఇల్లే వదిలిపెట్టి వచ్చేస్తాడు, ఆయన భార్య పిల్లలు అందరిని వదిలిపెట్టి వచ్చేస్తాడు. ఆయన ప్రేమ అటువంటిది. మీరు చెప్తే నమ్మరు. మేము ఎంత చిన్నపిల్లలం అంటే 10-12 ఏళ్ళు మాకు. వాళ్ళు ఎంత ప్రేమ చూపించేదంటే ఆ ఊర్లో, భలే ప్రేమ అసలు. ఆ ఊరు ఒక 5 రెడ్డి గారి కుటుంబాలు ఉండేవి, మిగతా వాళ్ళందరూ వాళ్ళే. ఆ 5 రెడ్డి గారి కుటుంబాలు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క సంవత్సరం ఉత్సవాన్ని జరిపించేవాళ్ళు. 9 రోజులు 9 వాహనాలు ఊర్లోకి వచ్చేవి. ఊరిలోకి వాహనం వస్తే, 100 కుటుంబాలు ఉన్న ఊరిలోకి వాహనం వస్తే ఎంతసేపట్లో గుడికి వస్తుంది? ఎంతసేపట్లో వస్తుంది? గంట, మా అంటే 2 గంటలు, అంతే కదా. రాత్రి 10-10:30కు బయలుదేరిన వాహనం తెల్లవారుజామున 8:30కు వస్తుంది గుళ్ళోకి. ఇవాళ రాత్రి బయలుదేరిన వాహనం రేపు తెల్లవారుజామున 8:30 గంటలకు వస్తుంది. ఒక్కొక్కరింటి ముందర ఒక్కొక్క పాటలు, ఒక్కొక్క భజన, ఒక్కొక్క 10-15 నిమిషాలు, 20-20 నిమిషాలు వాళ్ళు ఆడి పాడి వాళ్ళంతా శ్రీరంగం అనే ఒక ఊరున్నది. ఇప్పుడన్నా విన్నారా మీరా పేరు? శ్రీరంగం అని తమిళనాడులో ఉంటుంది. చాలా పెద్ద దేవాలయం. 1,00,000 మంది ఆ గుళ్ళో పడుకోవచ్చు. 1,00,000 మంది సుమారు ఆ గుళ్ళో పడుకోవచ్చు. నిలబడటం కాదు, పడుకోవచ్చు. అంటే నిలబడే వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? అంత పెద్ద గుడి. ఆ గుడిలో 365 రోజులకి 330 రోజులు ఉత్సవాలు జరుగుతాయి స్వామికి. 330 రోజులు ఏదో ఒక ఉత్సవం ఉంటుంది స్వామికి. ఇక మిగతా 30 రోజులు ఇంకా ఇప్పటిదాకా చేసుకొని అలసిపోయావు కదా, కొంచెం సేద తీరు, ఈ 30 రోజులు నిన్నేం అనంలే అంటారట వాళ్ళు. ఆ ఊరిలో స్వామి వాహనం ఎక్కి బయటికి వస్తే భలే నడుస్తాడు స్వామి. స్వామి నడవడం అంటే స్వామిని పట్టుకున్న వాళ్ళు అట్లా నడుస్తారు. స్వామి సింహం ఎక్కి నడిస్తే ఎట్లా ఉంటుందో అట్లా నడుస్తారు. ఏనుగు ఎక్కినట్లా నడుస్తారో అట్లా నడుస్తారు. గుర్రం ఎక్కినప్పుడు ఎట్లా వస్తాడో అట్లా వీళ్ళు నడుస్తారు. అలా వాళ్ళు వస్తుంటే నిజంగా స్వామి గుర్రం ఎక్కి వస్తున్నట్టుగానే ఉంటుంది, ఏనుగు ఎక్కి వస్తున్నట్టుగా ఉంటుంది.
దాని సింహపు నడక, అశ్వపు నడక, ఇలా ఇవన్నీ ఆ 100 కుటుంబాల్లో ఉండేటటువంటి పెద్దవాళ్ళంతా, మగవాళ్ళంతా కూడా ఆ ఊరెళ్ళి శిక్షణ తీసుకొని వచ్చారు. వాళ్ళు ఎందుకోసం? మా ఊరిలో మా స్వామి కూడా అట్లున్నారు, మా ఊరిలో మా గుళ్ళో దేవుడు కూడా శ్రీరంగంలో ఎట్లా ఉన్నాడో అట్లా ఉండాలి, అలా ఉండాలంతే. మాది పల్లెటూరు అయితేనేంటి, మా గుడి చిన్నదైతేనేమిటి, అక్కడికంటే వైభవం ఇక్కడ ఉండాలనుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఇలా అనుకోలేదు, మా ఊళ్ళోకి ఎవరు వస్తారు, మాకేముందిలే ఏముందిలే అని వాళ్ళు అనుకోలేదు. మాది చిన్న ఊరైతేనేమిటి, పెద్ద ఊరైతేనేమిటి, మేము 100 కుటుంబాలు ఉంటే ఏమిటి, మా ఊరిలో ఉత్సవం చూసిన ఎవరు మర్చిపోవద్దు అనుకున్నారు. 18 ఏళ్ళైనా నేను కూడా మర్చిపోలేదు ఇప్పటి వరకు. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నా, నాకు ఇంకా వాళ్ళు గుర్తొస్తున్నారంటే అర్థం చేసుకోవాలి వాళ్ళలో ఉన్న ప్రేమ, భక్తి. వాళ్ళు అట్లా అసలు అలా వాళ్ళ అంత బాగా అంటే, మేము ఇంత చిన్నగా ఉంటే ఆ పైకి వాహనం మీద నిలబడితే వాళ్ళు వేసే డాన్స్లకి మేము ఎక్కడ పడిపోతామని భయం వేసేది మాకు. ఇప్పుడు నేనున్నటువంటి లావుకి ఇంకొక 2 లావులు ఉంటే ఎంత ఉంటుందో అంతంత మాలలు ఉండేవి స్వామి మీద. పడిపోకుండా ఉన్నాక ఆ మాల మధ్యలోకి వెళ్ళి ఇరుక్కునేవాడు నేను. అసలు ఎంత భక్తి, వాళ్ళకి ఎంత ప్రేమ, అసలు భలే చేసేవాళ్ళు ఉత్సవం. బట్టి భగవంతుడికి చిన్న ఊరా, పెద్ద ఊరా, మనుషుల తనని ప్రేమించే వాళ్ళు ఉంటే చాలు, అన్ని తారతమ్యాలు వదిలిపెట్టి అక్కడికి వచ్చేస్తాడు. మనకు చాలా ఉంటాయి, ఒకరింటికి వెళ్ళాలంటే ఎట్లా, ఒకరింట్లో భోజనం చేయాలంటే ఏంటి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలంటే కూడా మనకు స్థాయి ఉందా లేదా, మనంత డబ్బులున్నాయా, ఇన్ని రకాలుగా చూసుకొని మాట్లాడతాం మనం, ముందు వెనక ఇవన్నీ చూసి. కానీ ఆయనకి ఇష్టమైతే ఏముండవు, అన్ని వదిలిపెట్టి అట్లా 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 వచ్చేస్తాడు అంతే స్వామి. ఆయనకు అంత ప్రేమ, అంత ప్రేమ కాబట్టే ఈ భూమండలం మీదకి వచ్చేసాడు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి. అనంతకోటి బ్రహ్మాండం అంటే ఈ భూమి అంతా కూడా ఒక తరాజులో, తరాజు అంటే తెలుసు కదా మీకు, మీరు కూడా తరాజే అంటారా దాన్ని, తక్కెడ, రైట్. ఆ తక్కెడలో ఇటువంటి భూమిని మొత్తం కూడా తీసుకెళ్ళి, ఇలా ఎన్ని భూమండలాలు ఉన్నాయో అటువంటి భూమండలాల్ని, ఒక 70 భూమండలాలను తీసుకెళ్ళి ఒక తరాజులో ఒకవైపు పెడితే దాన్ని ఒక అండము అని అంటారు. ఇటువంటి భూమి 70 భూములను తీసుకెళ్ళి తక్కెడలో ఒకవైపు పెడితే దాని పేరు ఒక అండము. ఒక అండం అంటే 70 భూభాగములు. ఇటువంటి కోటాను కోట్ల బ్రహ్మాండములకు నాయకుడు ఆయన. ఇటువంటి కోటాను కోట్ల బ్రహ్మాండములకు నాయకుడు. ఈ భూమికి ఒక్కటి అని కాదు, ఈ భూమి, నక్షత్రము, సౌరమండలము, సూర్యమండలము, సకల గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు ఇవన్నీ కలిస్తే ఆయనకు ఎంత అణువులో అణువంత. ఇటువంటి అణువులన్నీ కలిస్తే మన శరీరం కూడా కణముల సముదాయం అంటారు. ఏమంటారు? కణముల సముదాయం. ఈ శరీరం అంతా కూడా ఎన్నో కణాలు కలిస్తే ఈ శరీరం ఏర్పడింది. కొన్ని లక్షల కణాలు కలిస్తే ఈ శరీరం ఏర్పడింది. అందుకని రోజు మన శరీరంలో కూడా ఎన్నో వేల కణాలు పుడుతూ ఉంటాయి, చచ్చిపోతూ ఉంటాయి. అన్ని కణములు 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 రేణువులు 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 కలిగి శరీరం తయారైంది. అలానే ఈ విశ్వం అంతా కూడా ఎన్నో రేణువులు కలిసి ఒక అణువుగా తయారైంది. అంటే ఒక బియ్యపు గింజమంత తయారైంది. అది మనకు ఇంత పెద్దగా కనబడుతుంది. అది భగవంతుడి దృష్టిలో ఒక బియ్యపు గింజతో సమానం ఈ భూమంతా కూడా. ఇటువంటి అనేక కోటి బ్రహ్మాండములకు నాయకుడైనాడు స్వామి. నక్షత్ర తారాగణ మండలములన్నిటికీ కూడా నాయకుడిగా ఉన్నాడు మహానుభావుడు. మరి అటువంటి వాడికి
మన మీద ఎంతో ప్రేమ కలిగి మనతో కలిసి ఉండాలనేటువంటి కోరిక కలిగి మిగతా యుగాలలో అటువంటి అవసరం ఆయనకి ఎక్కువగా రాలేదేమో. బాగా మిగతా యుగాలలో ఆయన కోసం వైకుంఠానికి వచ్చేటటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇక్కడ బాగా పుణ్యాలు చేసేసి జ్ఞానులైపోయి స్వామి నువ్వు తప్ప మాకేమొద్దు అనేటటువంటి కోరిక కలిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. కొంచెం కలియుగానికి వచ్చేసరికి ఉండిపోయే వాళ్ళ సంఖ్య డిమాండ్ ఎక్కువైపోయింది, వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎక్కడికి? వైకుంఠానికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అంతటి వాడికి మనందరి మీద బెంగ పట్టుకుంది. అయ్యయ్యో వీళ్ళెవ్వరు నా దగ్గరికి రావట్లేదే, ఇప్పుడు మనమే ఉన్నాం, 10 రోజులు ఎక్కడికన్నా వెళదామని చెప్పేసి బ్యాగు అన్ని సర్దుకొని చక్కగా బయలుదేరి వెళ్ళాం. వెళ్ళి మొత్తం తిరిగాం. ఎంత బాగున్నా, ఆ ఊర్లో ఎన్ని సుఖాలున్నా, ఎంత అందం ఉన్నా, ఎన్నున్నా, మన యాత్ర పూర్తవగానే మనకేం గుర్తొస్తుంది? మన ఇల్లు గుర్తొస్తుంది. గుర్తొస్తుందా లేదా? మీరెవరు వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? ఉన్నారా? ఏమో మీరు ఉన్నారన్నటువంటి నమ్మకం నాకైతే కలపట్లేదు. ఉన్నారు కదా? సో ఉన్నవాళ్ళు చేతులు లేపండి. అమ్మాయ ఇక్కడే ఉన్నారన్నమాట. ఇదే చాలా పెద్ద మోసం ఉంటుంది మన జీవితంలో. ఎవరికి వాళ్ళు మనం పూజలో ఉన్నాం అనుకుంటాం, కానీ ఉండకుండా చేస్తాడు కలిపురుషుడు. ఇక్కడే ఉన్నట్టుగా ఉంటాం, మన మనసు అంతా టీవీ సీరియల్ చుట్టూ తిరుగుతుంటది ఇంట్లో. ఇదే పెద్ద మోసంగా ఉంటుంది మనం, అవునా కాదా? కాబట్టి అక్కడ ఉండదు, ఇక్కడే ఉండాలి. ఇక్కడ ఉండడం అంటే శరీరంతో కాదు, మనస్సుతో ఇక్కడ ఉండాలి. మన మనస్సు కూడా ఇక్కడే ఉండాలి, ఉంటేనే ఉన్నట్టు లెక్క. కాబట్టి 10 రోజులు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ మనం మన ఇంటికి మనం వచ్చేయాలి. రాకపోతే ఎన్ని రోజులు ఉంటాం అక్కడ? 8వ రోజు అయిన తర్వాత మన ఇల్లు మనకి గుర్తు రావడం ప్రారంభమవుతుంది. ఇంకా నేను వెళ్ళిపోవాలి, మా ఊరు వెళ్ళిపోవాలి, మా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మరి మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? మనందరం ఎక్కడి నుంచి వచ్చాం? ఇక్కడి నుంచి వచ్చాం, అంతే కదా? ఈ జీవాత్మలన్నీ పరమాత్మ దగ్గర నుంచే వచ్చాయి, పైనుంచే వచ్చాయి. మరి మన ఊరేది? మన ఊరేది? మన ఊరు అదే కదా. మన ఊరు ఇదా అదా? అదే. మరి అక్కడికి మనం వెళ్ళిపోదామంటే ఇప్పుడు మనస్సు ఒప్పుకుంటుందా? మనకు ఒప్పుకుంటుందా? ఎవరికైనా అమ్మో ఇక్కడే ఉండాలంట అంటావా లేదా? మరి ఎందుకలా? యాత్రకో ట్రిప్పుకో వెళ్ళిన మనకు వెంటనే మన ఇల్లు గుర్తొస్తుంది వారం అయిన తర్వాత. మరి మనకెందుకు గుర్తుకు రాదు మన ఇల్లు అదని, మనం అక్కడి వాళ్ళమని, మన ఊరు అక్కడని, మనది ఇదంతా కాదని మనకు అనిపించదు. దీని పేరే వ్యామోహం అన్నారు. ఏది మనది కాదో దాని మీద మనస్సు ఎక్కువైపోయింది మనకు. కాని దాని మీద మనస్సు ఎక్కువైపోయి ఇక్కడే ఇదే 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 మనదంతా అని చెప్పి అనుకునేటటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోయాం. అసలైన మనదేదో దాని మీద మనకు దృష్టి లేదు. అందుకే పాపం భగవంతుడు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు, ఒరే మీ ఇల్లంతా నా దగ్గర ఉందిరా, మీరంతా నా వాళ్ళు, మీరు నన్ను మీ ఇల్లు మర్చిపోయి ఇక్కడ తిరుగుతున్నారు మీరంతా. ఏదైతే అసలైనటువంటి అమృతం ఉందో, ఎక్కడ రోగములు ఉండవో, ఎక్కడ బాధలుండవో, ఎక్కడ కష్టాలుండవో, ఎక్కడ దుఃఖములు వ్యాధులు ప్రబలమైనటువంటి ఏది ఉండవో, అక్కడ ఎక్కడైతే శాశ్వతమైన ఆనందం ఉంటుందో అదంతా వదిలిపెట్టి అయ్యో 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 ఇక్కడే ఏడ్చుకుంటూ, ఇక్కడే బాధలు పడుకుంటూ, మోకాళ్ళ నొప్పులు తెచ్చుకుంటూ, నానా విధాలైన శరీరంలో రోగాలు తెచ్చుకుంటూ, అయినా ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది, ఇక్కడే బాగుంది అని తిరుగుతున్నారేంట్రా? మీ ఇల్లు నా దగ్గర ఉందిరా, ఇక్కడ లేదురా అని చెప్పి చాలా ప్రయత్నపూర్వకంగా చాలా సార్లు చెప్పి చూశాడు. ఎలా చెప్పి చూశాడు పాపం? ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఎంతో మందిని అడ్డం పెట్టి అందరికీ అర్థమయ్యేలాగా ఎన్నో కథలు చెప్పాడు. వచ్చి
ఎన్నోసార్లు ఎన్నో అవతారాలు ఎత్తి భూమి మీదకి వచ్చాడు. ఒరే మీరు మళ్ళీ ఏదో తిరిగి రండ్రా అని భూమి మీదకి పంపిస్తే చివరికి మీరు మీ ఇల్లు మర్చిపోయి మీ ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పి మర్చిపోయి మీ వాడిని నేనని మర్చిపోయి అసలు బంధువును నేనని మర్చిపోయి మీరంతా ఇక్కడికి వచ్చి వీటి మీద వ్యామోహం పెంచుకొని ఈ కారు నాది, ఈ భూమి నాది, ఈ పిల్లలు నాది, ఇవన్నీ మీరు అనుకుంటున్నారా? ఇది కాదు ఇది కాదని పాపం చాలా సార్లు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నో రకాలైనటువంటి ఉపదేశాలు చేశాడు. కపిల గీత చెప్పాడు, వృషభ గీత చెప్పాడు, 100 రకాలైనటువంటి గీతలు చెప్పాడు స్వామి. ఇవన్నీ పోని ఏదైనా చెప్తే వాడికి మాత్రమే చెప్పాడు అనుకుంటారేమో అని చెప్పి ఒకసారి భగవంతుడై వచ్చి చెప్తాననుకున్నాడు. చివరికి భగవంతుడై వచ్చి భగవద్గీత చెప్పాడు. ఎవరికి చెప్పాడు? అర్జునుడిని అడ్డం పెట్టుకొని లోకానికి చెప్పాడు. ఎంతో అద్భుతంగా చెప్పాడు. అన్ని చెప్పిన విన్నవాడే మర్చిపోయాడు. ఎవరు? అర్జునుడు కూడా మర్చిపోయాడు. మనమెంత మళ్ళీ మర్చిపోయి రాముడు వచ్చి ఏమి చేశాను, రాముడు వచ్చి రావణుని చంపాను, కృష్ణుడు వచ్చి ఏమి చేశాను, కృష్ణుడు వచ్చి కంసుడిని చంపాను. ఇంతకంటే మనకు ఆయనకి ఏం సంబంధం లేదు. ఇంకా ఇదే కదా ఫైనల్ జడ్జిమెంట్. మనం నేర్చుకుంది మనం తెలుసుకుంది ఇంతే కదా, అవునా కదా? వీణ్ణి చంపడానికి ఇంత ప్రయత్నం చేసి అక్కడి నుంచి ఇక్కడి దాకా రావాలా? చెప్పండి, రావాల్సిన అవసరం ఉందా? భగవంతుడికి ఒక రాక్షస సంహారమే గనక ప్రయోజనమైతే, రాక్షసుని చంపడం కోసమే ఈ అవతారం అయితే, నిజంగా ఇంత పెద్ద సృష్టి, ఈ భూభాండములు బ్రహ్మాండములు తరాజులో వేస్తే బియ్యపు గింజతో సమానమైనటువంటి ఈ లోకములన్నీ కూడా తరాజులో వేస్తే ఆయన దృష్టిలో ఒక బియ్యపు గింజ అంటే, ఒక బియ్యపు గింజ ఈ సమస్త విశ్వమే అయితే, ఆ బియ్యపు గింజలో మన భూమి ఎంత? ఈ భూమిలో ఎన్ని వందల దేశాలు, ఎన్ని వేల రాష్ట్రాలు, ఎన్ని లక్షల గ్రామాలు, అందులో ఎన్ని కోట్ల ప్రజలు, అందులో ఒక రాక్షసుడి కోసం వాడి మీద యుద్ధం చేయడానికి అంత పెద్ద వైకుంఠాన్ని వదిలిపెట్టి తనకంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వాడొక్కడిని చంపడానికి భూమి మీదకి రావాల్సిన అవసరం ఆయనకు ఉన్నదా? ఉంటదా? అక్కడ కూర్చొని చక్రవర్తి చావడు ఇక్కడ, అవునా కాదా? ఇప్పుడు మనం వాడి చేత సృష్టింపబడిన మనకే 100 తెలివితేటలు ఉంటే, మనని సృష్టించిన వాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? మనకి ఎన్ని తెలివితేటలు ఉంటాయో, ఈ తెలివితేటల వల్ల ఎంత మంచి చేస్తారో, ఎన్ని ప్రమాదాలు చేస్తారో ఊహించి సృష్టించిన వాడికి. అందుకే చెప్పాడు, హిరణ్యకశిపుడు ప్రాణం చావు లేకుండా ఎన్ని వందల కోరికలు కోరుకుంటే అన్ని కోరికలను సంతృప్తి పరచి బయటకు వచ్చి చెప్పాడా లేదా? చేశాడా లేదా? ఉదయం వద్దు, మధ్యాహ్నం వద్దు, సాయంత్రం వద్దు, నాకు చావు అన్నాడు. సరే అన్నాడు. రాత్రి లేదు, పగలు లేదు, సరే అన్నాడు. ప్రాణం ఉన్న వస్తువులు వద్దు, ప్రాణం లేని వస్తువులు వద్దన్నాడు. సరే అన్నాడు. ఇంకా ఇంటి బయట వద్దు, ఇంటి లోపల వద్దన్నాడు. సరే అన్నాడు. మనుషులతో గాని జంతువులతో కావద్దన్నాడు. సరే అన్నాడు. ఇన్ని రకాల కోరికలు కోరుకున్నాక ప్రాణం ఉన్న వస్తువు, ప్రాణం లేని వస్తువు అన్నాడు. సరే అన్నాడు. అంటే ఇంతకంటే మానవుడి తెలివితేటలకు పరీక్ష చూడండి. అంటే ఏమనుకున్నాడు? భగవంతుని కూడా నేను మోసం చేయగలను, అంతే కదా. చావు లేకుండా ఉండడానికి భగవంతుని కూడా మోసం చేసేంత తెలివితేటలు నా దగ్గర ఉన్నాయి అని నిర్ణయించుకొని ఇన్ని కోరికలు అడిగాడు. ఆయన ఎక్కడైనా ఇబ్బంది పెట్టాడా? ఆయన అడిగిన వరాలన్నీ సంతృప్తి పరిచాడు. ఉదయము కాదు, రాత్రి కాదు, చలో సంధ్య వేళ, సూర్యుడు సగం లోపల ఉన్నాడు, సగం బయట ఉన్నాడు. ఇంటి బయట కాదు, ఇంటి లోపల కాదు, గడప మీద కూర్చున్నాడు. నరుడు కాదు, జంతువు కాదు అన్నాడు. పైన సింహము, కింద పురుషుడు వేసుకున్నాడు. ప్రాణం ఉన్న వస్తువు కాదు, ప్రాణం లేని వస్తువు కాదు. మీ శరీరంలో ఎక్కడ ముట్టుకున్నా స్పర్శ తెలుస్తుంది. గిచ్చితే నొప్పి వస్తుంది, జుట్టు లాగినా నొప్పి వస్తుంది, కానీ గోరు తీసేస్తే నొప్పి వస్తుందా మీకు? ఇది మరి ప్రాణం ఉందా, ప్రాణం లేదా దీనికి? ఇది ఇక్కడ ఉంటే పెరుగుతుంది, తీసినప్పుడు మనకేమీ బాధపడదు. ఇది ప్రాణం ఉన్న వస్తువు కాదు, ప్రాణం లేని వస్తువు కాదు. ఆ నఖాల్ని ఆయుధాలుగా చేసుకున్నాడు, వచ్చి సంహారం చేశాడు. నువ్వెంత ఆలోచిస్తే నీకంటే 100 రెట్లు ముందుండేటది ఆయన తెలివితేటలు. అంత తెలివి ఉన్నటువంటి వాడు ఆయనని మోసం చేద్దామని ప్రయత్నం చేయడమే, అది జరిగే పనే.
మరి ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఈ రాక్షస సంహారమే పరమ ప్రయోజనమా ఆయన అవతారానికి? ఏనాటికి కాదు, ఏనాటికి కాదు. ఆయన మనందరికీ కూడా ధర్మ మార్గాన్ని నేర్పడానికి, సత్య మార్గమును బోధించడానికి, ఏది శాశ్వతమైనటువంటి ధర్మమో దాన్ని నేర్పడానికి మాత్రమే భూమిలోకి వచ్చింది. వచ్చి మనకు నేర్పడానికి ప్రయత్నం చేశారు. ఎవరు ఎవరు తన కోసం జపం చేశారో, ఎవరు ఎవరు తన కోసం తాపత్రయపడ్డారో వాళ్లను నేనెట్లా అనుగ్రహిస్తాను అనే విధానాన్ని రామాయణ వ్యక్తి మనందరికీ చూపించాడు. అవునా కాదా? ప్రతి ఒక్క మహర్షి యొక్క ఆశ్రమానికి తానే నడుచుకుంటూ వెళ్ళాడు. భగవంతుడు వచ్చాడు అన్నది మనం పరిగెత్తుకుంటూ వస్తామా లేదా? ఇవాళ ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అని మీ అందరికీ తెలియగానే మీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు కదా. అబ్బా అబ్బా స్వామి ఇవాళ మా కోసం మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి ఒక విగ్రహ సౌందర్యాన్ని పొంది మా ఊరు వచ్చి మనందరినీ చూడడానికి ఒక సాధనం కావాలి కాబట్టి ఆయన ఒక స్వరూపాన్ని ధరించి మన ఇంటికి వచ్చి ఆయన అభిషేకం ద్వారా కళ్యాణం ద్వారా మమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు. ఇందులో మేముండాలి, ఆ చల్లని చూపులు మా మీద పడాలి అని ప్రయత్నపూర్వకంగా ఇక్కడ దాకా వచ్చాం. మనందరం కూడా వచ్చామా లేదా? కానీ భగవంతుడు రామావతారాన్ని ఎత్తి పిలవకున్నా తనకు తెలిసినంత మాత్రం చేత కొన్ని ఆశ్రమాల దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయనే వెళ్ళాడు. మనం వెళ్తామా ఎవరు పిలవకుండా? కానీ ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడెక్కడ ఎంతమంది మహర్షులు ఆయన కోసం తపస్సు చేశారు. తపస్సు చేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా తానే నడుచుకుంటూ వచ్చాడు. ఆయనే కావాలని అనుకున్నటువంటి వారందరి దగ్గరికి ఎవరు వచ్చారు? ఆయనే వచ్చాడు. వచ్చి ఆశ్రమం బయట నిలబడి, నేను వచ్చాను, నన్ను లోపలికి రమ్మంటారా, నేను ఇట్లా వచ్చి నిలబడ్డానని చెప్పండి అని కబురు పంపాడు రామచంద్రుడు. శరభంగం, సుతీక్ష్ణంచ, అగస్త్యంచ, ఇంతమంది ఆశ్రమాల దగ్గరికి వెళ్ళాడు. శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు, సుతీక్ష్ణుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు, అగస్త్యుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. ఓహో, ఎంతమంది మహర్షుల దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆయన అవతార ప్రయోజనం వీళ్ళందరినీ శరీరంతో ఉన్నప్పుడు కలుసుకోవడం, కలిసి మనందరికీ చెప్పడం, ఎవరు నన్ను కావాలని కోరుకుంటున్నారో మీరు కేవలం ప్రయత్నం చేస్తే నేనే మీ దగ్గరికి వస్తాను. ఏం చెప్పాడు స్వామి? నన్ను కావాలనుకుంటే చాలు, మనస్సులో నా మీద మీరు భావన పెట్టుకుంటే చాలు, స్వామి నువ్వు తప్ప మాకెవరు ఉన్నారని అనుకుంటే చాలు, ఒక్కసారి మమ్మల్ని కూడా అనుగ్రహించవయా అని ప్రేమతో పిలిస్తే చాలు, ఆ పిలిచిన ప్రేమకు కట్టుబడి నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పాడు. ఆ చెప్పినందుకే ఇన్ని అవతారాలలో ఇంతమంది దగ్గరికి వచ్చి ఇంతమందితో, ఒకరితో తల్లితో సంబంధం పెట్టుకున్నాడు, ఒకరిని స్నేహితులు అన్నాడు, ఒకరిని అన్నదమ్ములు అన్నాడు, ఒకరిని తన వాళ్ళని చెప్పుకున్నాడు. ఇలా అందరితో అన్ని రకాల సంబంధాన్ని పెట్టుకొని అందరి వాడిగా మణిగాడు స్వామి. రేపల్లెలో పుట్టాడు, గోకులంలో పుట్టాడు, ఆ పిల్లలతో ఆడుకున్నాడు, తల్లి దగ్గర దెబ్బలు తిన్నాడా లేదా? పడుకొని వీపు మీద పోతమోగు వచ్చింది. పడుకో, చిన్నపిల్లలు పడుకోకపోతే ఏం చేస్తారు? బోర్లా పడుకోబెట్టి డబ్బా కొడతారు వీపు మీద. కృష్ణ పరమాత్మ ఆ దెబ్బలు కూడా తిన్నాడు. ఎంతో ఆనందాన్ని పొందాడు, తన స్నేహితులతో కలిసి ఆడుకున్నాడు. ఎందుకోసం ఇదంతా? ఎక్కడ స్వచ్ఛమైనటువంటి కల్మషం లేనటువంటి ప్రేమ ఎక్కడ ఉందో అక్కడికి వస్తున్నాడు. ఆయనను పొందే మార్గాలు మనందరికీ చెప్పాడు. ఇలాంటి లక్షణాలు ఉంటే నేనే మీ అందరి దగ్గరికి వస్తానని చెప్పాడు. బట్ ఇలా వచ్చాడు. ఇలా ఎన్నో అవతారాల్లో వచ్చాడు. వచ్చి వాళ్ళందరితో కలిసి ఉండి ఎప్పటికీ ధర్మం తప్పకుండా బ్రతకడం ఎట్లో, ఏముందిలే నువ్వు దేవుడు కాబట్టి ఎన్నైనా చెప్తావు అని మనం ఎక్కడైనా అంటామేమోనని ఆచరించి చూపించాడా లేదా? ఎన్ని కష్టాలు పడ్డాడు రామచంద్రుడు. మనుష్య జీవితం అంటే ఎట్లా ఉంటుందో మనందరికీ ఆయన ఆచరించి చూపించాడు స్వామి. అంత కష్టం మనం పడగలమా? మన వల్ల కాదు. 14 ఏళ్ళు తిండి ఆహారములు లేకుండా మనం ఎక్కడికన్నా వెళితేనే ముందు రోజే టికెట్లు బుక్ చేసుకొని
రేపటికి వండుకోవాల్సిన సామాగ్రి కూడా బ్యాగులో ప్యాక్ చేసుకొని, అక్కడ చలి పెడితే దుప్పట్లు ముందే పెట్టుకొని, అక్కడికి వెళ్తే కూడా మళ్ళీ ఒళ్ళంతా శుభ్రం ఉండడానికి సబ్బులు పేస్ట్ అన్ని లోపల పెట్టుకొని ఇన్ని రకాలుగా బయలుదేరుతామే. ఇవాళ రేపటి రోజున పట్టాభిషేకం రానికంటే ఎంతో ఆనందపడ్డాడు పాపం స్వామి. ఆనందపడ్డాడు పడలేదు, ఎవరైనా అనుకుంటారు పట్టాభిషేకం సిద్ధమయ్యాడు. పట్టాభిషేకానికి కాసేపటి ముందు నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు అడవికి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లానే ఉన్నాడు. అంతే అందంగా నవ్వుకుంటూ అడవికి వెళ్ళిపోయాడు. మరి అడవికి వెళ్ళేటప్పుడు మళ్ళాగా మరి నాన్నగారు నాన్న అడవికి వెళ్ళమంటున్నారు, నా భోజనం ఎట్లా, నేను ఉండడానికి వసతి ఎట్లా, ఇవన్నీ అడిగాడు ఆయన. అడవిలో జంతుజాలములన్నీ ఎట్లా ఉంటాయో నువ్వు కూడా అట్లా ఉండవనే కదా అర్థం. ఏ సామాగ్రి పట్టుకెళ్ళలేదు, ఏది తీసుకెళ్ళలేదు, అలా వెళ్ళిపోయాడు. ఇంత కష్టం ఎవరికి వస్తుందండి? ఒక్క పూట రాత్రి ఒంటరిగా నడుచుకుంటూ రావడమే కాస్త భయం వేస్తుంది. ఎవడేం చేస్తాడని 14 ఏళ్ళు అరణ్యంలో తిరిగి భార్యని రక్షించుకోవాలి. ఎన్ని బాధలు పాపం, అన్ని బాధలు పడ్డాడు. ఎక్కడా మళ్ళీ ధర్మం తప్పలేదు. మళ్ళీ మధ్యలో తమ్ముడు వచ్చేసి అన్నయ్య నీ రాజ్యం నువ్వు తీసుకుంటే తీసుకుంటాను అనలేదు. నాన్నగారి మాట నిలబెడతానన్నాడంతే. ఎన్ని రకాల వ్యామోహాలు వచ్చినా ఎక్కడ లొంగలేదు స్వామి. అలా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి అవతారాన్ని గడిపాడు రామావతారంలో. అలానే కృష్ణావతారాన్ని ధరించి తన యందు ప్రేమ కలిగినటువంటి వాళ్ళందరి కోసం కలిసి, అందరితో కలిసి తనలో అందరిలో ఒకటిలాగా జీవించి భగవంతుడంటే ఏమిటో కృష్ణావతారంలో మొత్తం చూపించాడు. రామావతారంలో మనుష్యుడంటే ఏమిటో చూపించాడు. ఎక్కడ భగవంతుడి లీలలు రామావతారంలో చేయలేదు. చేశాడా? ఎక్కడ కనబడవు మీకు. రావణ సంహారం అయిపోయేంత వరకు ఎక్కడా కనబడవు మీకు. సాధారణ మనిషి ఎట్లా బాధపడతాడో, ఎలా సహాయం కోరుకుంటాడో, ఎలా ఆనందపడతాడో, ఏం చెయ్యాలో అన్నీ కూడా రామావతారంలో కనబడతాయి. కానీ కృష్ణావతారం అలా కాదు. పుట్టగానే శంఖచక్రాలు పెట్టుకొని కనబడ్డాడు తల్లికి. పిల్లాడు పుట్టగానే ఎవరైనా అని చెప్పి చూస్తుండగానే శంఖచక్రాలు పట్టుకొని నేనే విష్ణుమూర్తిని కనబడ్డాడు. పాకలేడు, నడవలేడు. అటువంటి పిల్లాడు పూతన సంహారం చేశాడు, శకటాసురుని బంధించాడు. ఎంతో మంది రాక్షసులని తను లేచి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడే చేశాడు. 5 ఏళ్ల పిల్లవాడు ఒక చిటికన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని కొన్ని రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు. ఇది జరిగే విషయమా? మరి ఇది భగవంతుడు కాదు. అనుక్షణం నేను భగవంతుని చూపించాడు. అటువంటి వారి పాదపద్మాలు పట్టుకోవాలి. ఎన్నో రకాలైన లీలలు చేశాడు స్వామి. చేసి నేనే భగవంతుడను, నేనే సర్వవ్యాపకుడను, అందరి యందు అన్నిటి యందు, అమ్మొచ్చి మట్టి తిన్నావా అని చెప్పి చెవు పట్టుకుంటే ఒక్కసారి నోరు తెలిస్తే ఏం చూపించాడు? సకల భువన బ్రహ్మాండాన్ని చూపించాడు స్వామి. తన కడుపులో ఏవైతే ఉన్నాయో, ఎవరిని బొజ్జగందు మనందరం ఉన్నామో, మనతో పాటు విశాల విశ్వాన్ని చూపించాడు స్వామి. అటువంటి దర్శనాన్ని తల్లికి చూపించాడు స్వామి ఆ కృష్ణ పరమాత్మ. మరి ఆయన అంతటా ఉన్నటువంటి వాడు. అంతటా ఉన్నటువంటి వాడిని ఎవరు పట్టుకున్నారు? ప్రేమతో కలిగిన భక్తులు పట్టుకున్నారు. ఆయన కేవలం ఎటువంటి స్వార్థం లేనటువంటి భక్తి కలిగినటువంటి భక్తులకు లొంగిపోయాడు. అందుకనే ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరికీ లొంగిపోయాడు స్వామి. వాళ్ళ దగ్గర ఏమాత్రం కల్మషం లేదు వాళ్ళ హృదయంలో. వాళ్ళకు కృష్ణుడు తప్ప ఏమీ అవసరం లేదు. ఉదయం లేస్తే కృష్ణ కృష్ణ కృష్ణ, ఆయనతో ఉండాలి, ఆయనను చూడాలి, ఆయనతో ఆడుకోవాలి, ఆయనతో ఉండాలి. ఏ ఇంట చూసినా ఆయన గురించి మాట్లాడుకునేవాళ్ళే. మీరు ఇవాళకి మధురా బృందావనం వెళితే ఎప్పుడైనా జీవితంలో అటువంటి అవకాశం వస్తే మీరు చూడండి, మధ్యాహ్నం మళ్ళాగా సీరియల్ పెట్టుకొని కూర్చోరు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు చూడు కృష్ణుడి గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు చూడు ఎప్పుడు ఆయన గురించే మాట్లాడుతూ కనబడతారు వాళ్ళంతా. అంత గొప్ప స్వామి అక్కడెక్కడో ఉన్నటువంటి వాడు ఈ లోకంలోకి దిగిపోయి ఇంతమందికి ప్రేమ అనేటువంటి పాశము చేత కట్టబడ్డాడు. ఆ పాశం చేతనే దొరికిపోయాడు స్వామి. కాబట్టి అటువంటి వాడు కలియుగంలో మనందరి కోసం, మరి మనలో చాలా ఉంటాయి,
ఉంటాయా ఉండవా? మనకు కల్మషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, కోపం ఉంటుంది, అసూయ ఉంటుంది, మీకు ఉంటుంది, నాకు కూడా ఉంటుంది. మరి మనం ఎట్లా తరించేది? వాళ్ళకు అవన్నీ లేవు కాబట్టి ఆ ఊర్లోకి వచ్చి ఉన్నాడు ఆయన. మరి మనకెట్లా దొరుకుతాడు అని మనలాంటి బాధపడే వాళ్ళందరి కోసం ఆలోచించాడు పాపం ఆయన అక్కడ కూర్చొని. అయ్యో వీళ్ళందరూ ఎట్లా ఉద్ధరింపబడాలి, వీళ్ళందరికీ కష్టములు వస్తే నేనున్నాననేటటువంటి నమ్మకం వాళ్ళకు కలగాలి కదా, నేనున్నాననేటువంటి విశ్వాసం వాళ్ళకు ఉండాలి కదా. కలియుగంలో మానవులు అసలే చిత్త భ్రమణం కలిగిన వాళ్ళు. అంటే మనం ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తాం, ఎవరు ఏది చెప్తే ఇదే సత్యం, అలా మోసపోతూనే ఉంటాం. ఇలా మోసపోతే అయ్యో రేపు ఎవడైనా వచ్చి ఏదో ఉంది అక్కడ మహిమ, అక్కడికి వెళ్తే మీకు మంచి జరుగుతుంది అని చెప్పగానే మనం ఎక్కడ ఉన్నామో అది కూడా మర్చిపోయి అక్కడ పరిగెడతాం. ఇలా పరిగెడుతూ ఉన్నాం అనుకోండి, మన జీవితంలో పరిగెట్టడమే ఉంటుంది. చివరికి ఎవరు ఆదుకుంటారా? ఆదుకోరు. ఆదుకునేవాడు ఒక్కడే. ఆ ఒక్కడెవడో తెలియాలి. అది తెలియడానికి ఒక చక్కని కథ వేదవ్యాసుడు భాగవతంలో చెప్పాడు మనందరికీ. ఏమని చెప్పాడంటే, గజేంద్ర మోక్షం అని ఒక కథార్థం పెట్టుకొని మనందరికీ ఒక గొప్ప నీతిని చెప్పాడు. ఒక ఏనుగట, ఆ ఏనుగుకి 1,000,000 మంది భార్యలట. ఎంతమంది? ఆ వెనకాల ఉన్న వాళ్ళకి వినబడట్లేదు, కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఎంతమంది? వెరీ గుడ్. ఈ 1,000,000 మంది భార్యలకు నాయకుడైనటువంటి ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు ఒకరోజు ఆనందంగా ఒక తటాకం దగ్గరికి వచ్చింది. ఆ తటాకంలో నీళ్లను చూసి చాలా ఆనందపడింది. ఏనుగులకు తామర పూలతో ఉన్నటువంటి కొలను చూస్తే ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. అందులో దిగి స్నానం చేసి ఆడుకోవాలనుకుంటారు. అంతమంది భార్యలు వేసుకొని చక్కగా తటాకంలోకి దిగింది. దిగి 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 ఆనందంగా ఆడుతోంది. తామర పూలని తెంచుతోంది, ఒకదాని మీద ఒకటి ఇసురుకుంటున్నాయి, నీళ్లు తీసుకుంటున్నాయి, పక్కగా తొండాలతోటి జుమ్మని చల్లుకుంటున్నాయి, వాటన్నిటి మీద నీళ్లలో మురుగుతున్నాయి, ఘీంకారాలు చేస్తున్నాయి, ఆనందాన్ని పొందుతున్నాయి. ఆనందాన్ని పొందుతున్న సమయంలో ఒక మొసలి వచ్చి ఆ ఏనుగుని పట్టుకున్నాడు. ఎవరు పట్టుకున్నారు? మొసలి వచ్చి పట్టుకున్నాడు. మొసలి పట్టు చాలా బలమైన పట్టు. అందుకే ఎవ్వడు వాడి స్థానంలో ఉన్నప్పుడు వాడు చాలా బలవంతుడు. నీళ్లలో ఉన్న మొసలి ఏనుగును కూడా లాగి పడేస్తుంది. అదే మొసలి బయటకు వస్తే కుక్క కూడా చంపుతుంది. అందుకని ఏదైనా జరిగినప్పుడు ఏమంటారు, మా ఊర్రా రాని సంగతి చెప్తానంటారు. అంటే ఎవడికి వాడికి వాడి ఊర్లో వాడి స్థలంలో బలం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద ఏనుగును కూడా మొసలి పట్టేసుకుంది. మొసలి పట్టుకుంటే ఏనుగుకి ఎంత బలం ఉంటుంది? మరి ఏనుగుకి చాలా బలం ఉంటుంది కదా. ఈ మొసలి ఏం చేస్తుంది కదా అనుకుందట. వెంటనే మనం ఏం చేస్తాం, మనల్ని ఎవడైనా కొంచెం హాయి అనగానే మనం ఏం చేస్తాం, మనం వెనకాల ఉన్న బలగాలను చూసుకుంటాం. అంటే మన కోసం నిలబడి కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసుకుని కొంచెం ఇంకా గట్టిగా ఎగురుతాం అనమాట. నువ్వేమనుకుంటున్నావు నా గురించి, నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా అని అనుకుంటాం. మనం వాడు ఉంటాడా లేదా అనేది మనకు కష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఉంటాడా లేదా అనేది మనకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఈ మొసలి పట్టుకొని లాగడం ప్రారంభం చేసింది. వీడు ఎంత ప్రయత్నం చేసినా బయటికి రాలేకపోతున్నాడు. 1 రోజు, 2 రోజులైంది, 3 రోజులైంది. మెల్లమెల్లగా నీళ్ళలోంచి ఒక్కొక్క ఏనుగు ఒడ్డు మీదకి ఎక్కుతాడు. వీడు రాడరాయి కానీ ఏం చేశాయి, మెల్లగా వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభం చేశాయి. 1, 2, 3 వారం 10 నెలలు అయ్యేసరికి నీళ్ళలో ఒక్క ఏనుగు కూడా లేదు. అన్ని ఒడ్డు మీదనే ఉన్నాయి. ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు నిన్నే నమ్ముకుంటాయి? చూసాయి. ఎవరైనా ఇంతే, ఏ జీవుడైనా ఇంతే. తల్లి పోతే 6 నెలలు ఏడుస్తాడట. మాతా దుఃఖంతో షణ్మాసం. జన్మలో కడుపులో కన్న తల్లి 9 నెలల పాటు నరకాన్ని అనుభవిస్తున్న తల్లి జీవుడు ఇద్దరు కూడా. తన ప్రాణాన్ని పెంచి ప్రాణం పోస్తుంది తల్లి. అంత తల్లి
అంత తల్లి చేసిన సేవ ఎవరూ చేయరు. తర్వాతి కాలంలో భార్య చేస్తుంది, తప్పు కాదని, కానీ భార్య కూడా తన బిడ్డకిస్తుంది తన ప్రాణాన్ని పెట్టి. అది మనకు ప్రాణం పోసిన తల్లే కదా. అంత తల్లి మరణిస్తే కూడా జీవుడు 6 నెలల్లో మర్చిపోతాడు. అవునా కాదు? శాస్త్రమే చెప్పింది ఈ మాట. మాతా దుఃఖంతు షణ్మాసం, పితా దుఃఖంతు వత్సరం. అదే జన్మనిచ్చి అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి కష్టం రాకుండా పెంచినటువంటి తండ్రి పోతే కూడా కొంచెం ఎక్కువ. ఎందుకంటే ఆర్థికంగా కష్టం రాకుండా చూసుకున్నాడు కదా తండ్రి. ఒక సంవత్సరం ఏడుస్తాడు, సంవత్సరం తర్వాత తండ్రిని మర్చిపోతాడు. భార్య దుఃఖం పునర్భార్య. అదే భార్య భర్త పోయిందనుకోండి, తప్పుగా అనుకోదు ఎవరు కూడా, మరొక పెళ్లి చేసుకునేంతవరకు ఏడుస్తాడు. ఇవేవి శాశ్వతంగా లేవు, దుఃఖాలేవి. ఏదో అనిపిస్తుంది, అయ్యో నేను లేకపోతే వీడిట్లా బ్రతుకుతాడు, అయ్యో నేను లేకపోతే ఇదేలా జరుగుతుంది. నువ్వు కాదు, ఎవరు లేకపోయినా సృష్టి నడుస్తూనే ఉంటుంది, ఏది ఆగదు. ఎవరి కోసం ఎవ్వరూ ఆగదు. ఆగుతారని భ్రమపడిపోతుంటాం మనం, అంతే. అందుకే మనిషికి మరుపు నిద్ర 2 దేవుడిచ్చిన వరం. మర్చిపోవడం, నిద్రపోవడం. ఎన్ని కష్టాలున్నా నిద్రపోయామంటే మటాష్, హాయిగా నిద్రపోయామంటే అన్ని మర్చిపోతాం. అందుకని రామాయణం మొత్తం కూడా 24,000 శ్లోకాలే ఉన్నాయి. చరిత్ర మొత్తం ఎక్కువగా 14 సంవత్సరాల గురించే ఉంది. మరి రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఎన్ని వేల సంవత్సరాలు? స్టోరీ అంతా 14 ఏళ్ళే. కష్టంలో క్షణం గడవదు, సుఖంలో సంవత్సరాలు గడిచిపోతాయి. మనిషికి కష్టంలో క్షణం గడవడం యుగంలా కనబడుతుంది. అబ్బా ఈ గంట గడిచితే ఎట్లా ఉండు, ఈ రోజు ఎప్పుడు వెళ్ళిపోతుంది అనుకుంటాడు. అదే బాగా సుఖం ఉన్నప్పుడు కరిగిపోతున్న కాలం గురించి ఎవడికి జ్ఞప్తి కూడా రాదు. అందుకే 11,000 సంవత్సరాల గురించి ఎక్కడ ముట్టుకోలేదు. ఏముంది, హాయిగా ఉంది చరిత్ర అంతా అనుకున్నాడు. కాబట్టి మెల్లమెల్లగా ఎంతకాలం ఉంటారు, అందరూ వెళ్ళిపోయినాడు. మా శబరిమల యాత్ర భక్త బృందం నుంచి ఫణికుమార్ స్వామి ఇప్పుడు తను 2
కీర్తనలు పాడతాడు. ఆ కీర్తన సమయంలో స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఆ అభిషేకం కంప్లీట్ కాగానే కళ్యాణం మొదలవుతుంది. కాస్త దయచేసి సహకరించగలరు. ఫణి స్వామి చాలా అద్భుతమైన గానామృతాలు ఇస్తాడు. ఒక్క 2 పాటలు పాడుతూ ఉంటాడు. కమయ్యా ఆది దేవుడవు నీవయ్యా, ఆది దేవుడవు నీవయ్యా, ఆది దేవుడవు నీవయ్యా, అందరి దైవం నీవయ్యా, అందరి దైవం నీవయ్యా, అందరి దైవం నీవయ్యా, అందరి దైవం నీవయ్యా, అంధకారములో ఉన్న వారిని వెలుగులోకి తేవయ్యా, అంధకారములో ఉన్న వారిని వెలుగులోకి తేవయ్యా. అన్నమూల గణపతి శరణం గణేశ, అన్నమూల గణపతి శరణం గణేశ, అన్నమూల గణపతి శరణం గణేశ, అన్నమూల గణపతి శరణం గణేశ, శరణం గణేశ, శరణం గణేశ, శరణు గణేశ, శరణు గణేశ, అంబా గణపతి శరణు గణేశ, అంబా గణపతి శరణు గణేశ. ఆది దేవుడవు నీవయ్యా, ఆది దేవుడవు నీవయ్యా, అందరి దైవం నీవయ్యా, అందరి దైవం నీవయ్యా. నీ పూజలు చేయనిదే ఏ పూజలు చేయనియా, నీ పూజలు చేయనిదే ఏ పూజలు చేయనియా, నీ నామము పలకనిదే ఏ నామము పలకమయా, నీ నామము పలుకనిదే ఏ నామము పలుకమయా. అన్నముల గణపతి శరణం గణేశ, గణపతి శరణు గణేశ, అన్నముల గణపతి శరణు గణేశ, అన్నముల గణపతి శరణు గణేశ, శరణు గణేశ, శరణు గణేశ, శరణు గణేశ, శరణు గణేశ, అంబా గణపతి శరణు గణేశ, అంబా గణపతి శరణు గణేశ. ఆది దేవుడవు నీవయ్యా, ఆది దేవుడవు నీవయ్యా, అందరి దైవం నీవయ్యా, అందరి దైవం నీవయ్యా, అంధకారములో ఉన్న వారిని వెలుగులోకి తేవయ్యా, అంధకారములో ఉన్న వారిని వెలుగులోకి తేవయ్యా. అన్నముల గణపతి శరణు గణేశ, అన్నముల గణపతి శరణు గణేశ, అన్నముల గణపతి శరణు గణేశ, అన్నముల గణపతి శరణు గణపతి, గణపతి 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 పాలయమా, గణపతి మమపతి గణపతి సురపతి గణపతి హరపతి పాలయమా, గణపతి గుణపతి గజపతి మమపతి హరపతి సురపతి పాలయమా, పాలయమా పరిపాలయమా, 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 పాలయమా పరిపాలయమా. ఓం శక్తి జ్ఞానవేల మురుగా అయ్యప్ప, ఓం శక్తి జ్ఞానవేల మురుగా అయ్యప్ప. जय बोलो अद्भुराशक्ति माता की कनक दुर्ग महाप्रभावित मदन जनकुनि सोदरी सनक नारद मौनि वंदित सर्वजन रक्षाकरी विनुत पूरित वेद गात्री वीरभद्रुनि मातरो कनक कवच किरीट धारिणि कनक दुर्ग दयामयी. ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओम शक्ति. अन्नमणिमय रत्नभूषण कांति किरण प्रभासिता पद्मरागलिलोत्पलांची हस्त कंकण भूषिता देव ऋषिगण स्तुयामामि दिव्य तेज समोन्नता कनक कवच किरीट धारिणि कनक दुर्गद. ओम शक्ति ओम शक्ति ओम शक्ति. विजयवाड़ापुरमुनंदु कृष्णवेणी तटमुना इंद्रकीला पर्वतमुना सुंदरमुगा వెలసిన నల్ల
శక్తి ఓం 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 శక్తి. జ్ఞానమేల మురుగా మురుగా జ్ఞానమాన మురుగా జ్ఞానమేల మురుగా మురుగా జ్ఞానమాన మురుగా జ్ఞానమేల మురుగా మురుగా జ్ఞానమాన మురుగా జ్ఞానవేల మురుగా మురుగా జ్ఞానమాన మురుగా జ్ఞానవేల మురుగా మురుగా జ్ఞానమాన మురుగా స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం వేదం శరణం దేవి శరణం ఏవం పాదం దేవి పాదం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామియప్ప అయ్యప్ప వందనమప్ప అయ్యప్ప గురునాథ అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప గురునాథ అయ్యప్ప
సమస్త మంత్రం శరణు ఘోషయే శబరిమలయందు సమస్త మంత్రం శరణు ఘోషయే శబరిమలయందు సమస్త మంత్రం శరణు ఘోషయే శబరిమలయందు సమస్త మంత్రం శరణు ఘోషయే శబరిమలయందు
అయ్యప్ప నీకు విభూతాభిషేకమయ్య అయ్యప్ప పూటి తెచ్చ శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం ఆవమల్లి తెచ్చాను అయ్యప్ప నీకు నెయ్యాభిషేకమయ్య అయ్యప్ప నీరు తెచ్చమయ్య అయ్యప్ప నీకు అభిషేకమయ్య అయ్యప్ప పన్నీరు తెచ్చాను అయ్యప్ప నీకు పన్నీరాభిషేకమయ్య అయ్యప్ప నీరు తెచ్చాము అయ్యప్ప నీకు అభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర గోవులలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర కవులలో అభిషేకం భక్తితో కొలిచాను అయ్యప్ప నీకు ఆత్మాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర అభిషేకమయ్య అయ్యప్ప భక్తితో కొలిచాను అయ్యప్ప నీకు ఆత్మాభిషేకమయ్య అయ్యప్ప కొలిచాము అయ్యప్ప నీకు ఆత్మాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మ శాస్త్ర గోవులలో అభిషేకం శ్రీమణి కంపెనీ అభిషేకం నీలో ఉన్నాడు అయ్యప్ప నాలో ఉన్నాడు నువ్వు నేను సభకి వెళ్తే అక్కడ ఉన్నాడు నేను సభకి వెళ్తే అక్కడ ఉన్నాడు స్వామి రావలా అయ్యప్ప రావలా స్వామి రావలా అయ్యప్ప రావలా చూపు లేని వారికి చూపు వేస్తాడు స్వామి
श्रीमते नारायणात्मा इति भगवत्तच्छेषम् आचार्याना विद्वानानां भक्तजनानां शिरसि नारयेन्दो अश्वक्रान्तेन चक्रान्ते विष्णुक्रान्तेन सौधरा सराकारदगिनं मन्त्रं वदन्तं शत्रुनिग्रहं सर्वदुष्टप्रदमनं प्रपद्येकं सुदर्शनं वडनलिङ्गेयाय राक्षसानां भयावहं व्याप्तकेशं विरूपाक्षं प्रपद्येकं सुदर्शनं पुङ्गारभैरवं भीमं प्रसन्नान्विहरं प्रियं सर्वदुष्टप्रदमनं प्रपद्येकं सुदर्शनं खड्गारान्धनिर्देशम् सत्यक्षरा पांडु
అక్షరాక్షర బాంధు పుష్పాని పుష్పాని బాంధు ప్రతివచనం సుపుష్పాని బాంధు సౌమనస్యమస్తు దక్షిణా దక్షిణ స్వస్తి దక్షిణ బాంధు ప్రతివచనం స్వస్తి దక్షిణ బాంధు ఐశ్వర్యమస్తు ఇక్కడ ఉన్న వాళ్ళ గోవిందా. అలా దిగినటువంటి మొసలి యొక్క కొంచెం సంరక్షణ ఆ ఏనుగు పట్టుకున్న పిమ్మట చాలా ప్రయత్నం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, 1000 సంవత్సరాలు పోరాడి. ఎన్నేళ్ళు? 1000 సంవత్సరాలు నిద్ర ఆహారం లేకుండా పోరాడినటువంటి ఏనుగు చిక్కి శల్యమైపోయిందట. చాలా బాగా చిక్కి శల్యమైపోయింది. శల్యమైపోయినటువంటి ఆ ఏనుగు ఇంకా ప్రాణములు చివరికి వచ్చేసాయి. ఇంకా కాసేపు పోరాడితే ప్రాణం పోయే పరిస్థితిలో ఉందా ఏనుగు? ఇప్పటిదాకా నాలుగున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎప్పుడో వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి 1000 సంవత్సరాలు అయినా అలా పోరాడి చాలా ప్రయత్నం చేసి ఇంకా మొత్తానికి తన ప్రాణములు తాగులు రావే ఈశ్వర అనేటటువంటి సమయానికి వచ్చి ఆ కొలంలో ఉన్నటువంటి తామర పువ్వులన్నీ లాగి ఆ తొండంతో పట్టుకొని ఆకాశాన్ని చూస్తూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థన చేసిందట స్వామిని. అందులో ఒక చక్కటి పద్యం చెప్పారు. ఎవ్వనిచే జనించు జగన్ ఎవ్వడి లోపల నుండు అని చెప్పి ఒక అద్భుతమైన పద్యం ఆ ఏనుగు చెప్పింది. చెబితే ఇన్ని సంవత్సరాలు కాకుండా రాకుండా ఉన్నటువంటి వాడు ఆ పైన కూర్చొని అప్పుడు ఆ పద్యం విన్న తర్వాత ఆ పద్యం వినేటప్పుడు ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నారో ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉంది అక్కడ. ఈ పద్యము సాక్షాత్తు శ్రీమన్నారాయణ రాశాడు. గజేంద్ర మోక్షంలో ఈ పద్యం వైకుంఠ వర్ణన అంతా కూడా పోతన గారు వైకుంఠాన్ని చూడలేదు కదా. ఇక్కడ కూర్చున్న వాడు వైకుంఠాన్ని ఎలా చూస్తారు? ఎలా ఉంటుందో తెలియదు. వైకుంఠం గురించి ఎట్లా రాయాలో తెలియకుండా బాధపడుతూ ఉంటే ఆయన స్నానం చేసి వచ్చే లోపల పద్యం రాసి పెట్టాడు శ్రీమన్నారాయణ వచ్చి. ఆ వైకుంఠ వర్ణనంతా రాసి పెట్టాడు. అందుకని ఈ భాగవతంలో ఈ గజేంద్ర మోక్షం చెప్పుకుంటే సకల పాప హరణమవుతుందని చెప్తారు. అప్పుడు స్వామి అమ్మవారి యొక్క కొంగు ఆయన భుజం మీద ఉంటే అమ్మవారితో కలిసి పాచికలాడుతున్నాడు. ఏ పాచికలు? ఏ పావు ఎక్కడ జరపాలి, ఎవడెవడి కష్టాలు ఎట్లా ఉన్నాయి, ఎవరిని ఎక్కడ జరపాలి, ఎక్కడ ఎవరిని ఎట్లా తిప్పాలని చూస్తున్నాడు పైనుంచి. ఈ పద్యం విన్నాడేమని, ఎవరిని జనించు అయ్యా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవని ఆజ్ఞ మేరకు బ్రతికి ఉన్నారో, ఈ జీవరాశులన్నీ కూడా ఎవరి ఆజ్ఞ అయిపోగానే ప్రాణం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కాలములలో ఉన్నవాడెవడో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో, వర్తమాన కాలంలో ఎప్పుడు ఉండేవాడెవడో సర్వ బాగా వినండి. మీ అందరి కోసం ఈ పద్యం చెప్తున్నాను. ఏమన్నాడు ఆయన? ఏనుగుకి ఎవరైనా దేవతల గురించి తెలుస్తుందా? ఏనుగుకి ఏ దేవతల గురించి అయినా తెలుస్తుందా? అన్నేళ్లు పోరాడిన తర్వాత జ్ఞానం ఒకటి కలిగింది. ఏం కలిగింది? ప్రతి ఒక్క జీవరాశికి పుట్టుట మరణించుట అనేది మాత్రం తెలుసు పాప, ఖచ్చితంగా తెలుస్తాయి. అప్పటి వరకు ఉన్నటువంటి వాడు సడన్గా కింద పడిపోగానే అయ్యో మీ నాన్నగారు వెళ్ళిపోయారు అంటాడు. ఎవరు వెళ్ళిపోయారు?
ఉన్న అవయవాలు శరీరం అంతా అక్కడే కనబడుతుంది. అంటే ఈ శరీరం కానటువంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళిపోయాడని మనందరికీ తెలుసు. అవునా కాదా? అలానే ప్రతి ఒక్క జీవరాశికి ఆ జ్ఞానం ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు ఆ జ్ఞానం కలిగింది ఆ ఏనుగుకి. కలిగి పైకి చూసి చెప్పిందట, అసలు నాలో ఇంతకాలం ఈ బలంతో పోరాడిన వాడెవడో, భూతకాలంలో అంటే ఈ సృష్టి పుట్టక ముందున్న వాడెవడో, బాగా అర్థం చేసుకోండి, సృష్టి ఉన్నప్పుడు ఉన్నవాడెవడో, ఈ సృష్టి లేనప్పుడు ఉండేవాడెవడో, అన్నింటిలో ఉన్నవాడెవడో, వాడెవడు నాలో ఉన్నవాడెవడో, దీని అంతా నడిపిస్తున్న వాడెవరో, వాడిప్పుడు నా కోసం రావాలి అని పిలిచింది. బాగా అర్థమైందా మీకు? అందుకని ఎవరు పడితే వాళ్ళు ఏ మాటలు చెప్తే ఆ మాటలు విని మోసపోకూడదు. ఈయనే సర్వం చెప్తే మోసపోకూడదు. అలా మనల్ని మోసం చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఈ రోడ్ల మీద మైకులు పట్టుకుని తిరుగుతూ అటు ఇటు. ఇలా మనం ఎప్పుడైనా మోసపోతామేమోనని చెప్పి మనం మోసపోకుండా ఉండడం కోసం ఆయన మొదలై చెప్పాడు కథ. రోజుకో మార్కెట్ లో కొత్త దేవుడు వస్తాడరా కలియుగంలో, ఎవరికి వాడు ఇగో మా దేవుడే గొప్ప, మావాడే పాపాలు అడుగుతాడు, ఇలా పిచ్చి పిచ్చి మాటలను చెప్పుకుంటూ రోడ్డు మీద తిరిగే వాళ్ళందరూ చాలా మంది వస్తారా. వాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి, మోసపోతే మీరు పతనం అవుతారు అని చెప్పడం కోసం ఒక ఏనుగుని అడ్డం పెట్టి మనకి కథ చెప్పాడు. ఈ ఏనుగు ఎవరు తెలుసా? ఈ ఏనుగు మనమే. ఈ ఏనుగు మనమే. ఎందుకు మనమే తెలుసా? ఏనుగుకి చాలా కోపం వస్తుంది. మావటి వాడు అంకుశం వేసి బ్రహ్మనందం మీద కొడతాడు. కొట్టగానే దానికి ఉన్న మదం దిగిపోతూ ఉంటాడు. దానికి బాధ కలిగినప్పుడల్లా మావటి వాడిని చంపేద్దామని చంపేద్దామని తొండవెత్తే లోపల మర్చిపోతుంది. చంపేద్దామని తొండవెత్తగానే ఎందుకు తొండవెత్తాను అనుకుంటాడట. ఈ మతి మరుపు వల్ల ఆ మావటి వాడు ఎప్పటికప్పుడు కాపాడబడుతుంటాడు. తల్లి గర్భంలో 9 నెలలు 6 నెలల పాటు ప్రాణం లేక, ప్రాణం వచ్చాక ఆకలేసి అమ్మ బొడ్డు రంధ్రంలోంచి మన బొడ్డు రంధ్రానికి ఉన్నటువంటి ద్వారా ఆకలిని తీసుకొని అన్నాన్ని స్వీకరిస్తూ తల కిందకి కాళ్ళు పైకి వేలాడుతుంటే గర్భసంచిలో పడుకొని కదలడానికి వీలు లేక, పక్కకెళ్ళడానికి వీలు లేక అందులోనే వాంతి చేసుకొని అందులోనే మలమూత్రాలు విసర్జించి అదే తిని అందులో పుట్టిన పురుగులన్నీ కూడా మళ్ళీ శరీరాన్ని కొరుకుతూ ఉంటే ఆ కొరికిన బాధను బయటికి చెప్పుకోలేక నానా అవస్థలు పడుతూ అదే శరీరాన్ని భయంకరంగా లోపల తింటూ ఉంటాయి పురుగులు మన శరీరాన్ని. ఏమి సుఖం ఉండదు. అమ్మ గర్భంలో పడుకోవడం అంటే పరమ నరకం. గర్భదుఃఖం అంటే పరమ నరకం. 10 నిమిషాలు ఉక్కిరి బిక్కిరి ఎవరైనా గట్టిగా పడుకుంటేనే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. 9 నెలలు అటు కదలడానికి లేకుండా సంచిలో మూట కట్టినట్టు కట్టి పెడతారు లోపల. కడితే 6వ నెల నుంచి ఏడుస్తూనే ఉంటాడు జీవుడు. అయ్యా ఇంకొకసారి రాను ఈ నరకంలోకి, ఇంకొకసారి రాను ఈ నరకంలోకి, ఒక్కసారి బయటపడేస్తే ఏం చేస్తావురా? మళ్ళీ ఇందులోకి రాకుండా ఎప్పుడు నీ దగ్గర ఉండిపోయేలాగా మంచి పుణ్యకార్యాలు చేస్తాను తండ్రి అని చెప్పుకుంటే లోపలికి భగవంతుడు వస్తాడు. దాని పేరు ప్రసూతి వాయువు అని అంటారు. ప్రసూతి వాయువు రూపంలో వచ్చి ఒక్కసారి ఇట్లా నెడతాడు వాడిని. నెట్టగానే వాడు బయటకు వస్తాడు. మళ్ళీ రావడం ఏం చేస్తాడు? అన్ని మర్చిపోతాడు. అంతే. ఇక్కడ గాలి తగిలిందంటే చాలు. ఎవరైనా విజయవాడ పెట్టి హైదరాబాద్ వచ్చారు, హైదరాబాద్ నీళ్ళు బాగా పడ్డాయని అంటారు చూసావా? అలా కడుపు నుంచి బయటికి రాగానే ఈ భూమండలం గాలి బాగా సోకుతుంది వాడికి. ఈ సోకే గాలి పేరు శఠం అని అంటారు. శఠం అంటే అజ్ఞానం అనేటటువంటి వాయువు తగులుతుంది. కేరుమని ఏడుస్తాడు. ఏడవగానే ఇన్నాళ్ళు లోపల పడినటువంటి బాధ మర్చిపోయి మళ్ళీ ఆశలు వ్యామోహాలన్నీ ప్రారంభమవుతాయి వాడికి. ఎందుకు ఇంతకాలం లోపల పడుకున్నాడో, ఎందుకు ఏడ్చాడో, ఏ దేవుడికి లోపల మళ్ళీ కాకుండా బ్రతుకుతానని మాటిచ్చాడో అని మర్చిపోయాడు. మళ్ళీ బయటికి రాగానే అవే పాపాలు, అవే తప్పులు, అవే కర్మలు, అవే చేయడం. మళ్ళీ స్టార్ట్. వాడిది లాక్కుందామా, వీడిది లాక్కుందామా, అది కొడదామా, ఇది కొడదామా, ఇదే పదే పని. కాబట్టి ఇప్పుడు ఆ ఏనుగు ఎవరు? మనమే. ఏనుగు ఎట్లా మర్చిపోతుందో నువ్వు అట్లా మర్చిపోయావు. 1,000,000 మంది భార్యలు ఎవరు? ఇప్పటిదాకా నువ్వు ఎక్కిన జన్మలు ఇంతమంది. ఎన్నిసార్లు సుఖపడినా అదే సుఖం, అంతకంటే వేరే ఉందా? అదే తినడం, అదే సంసారం, అంతకంటే లేదు. మార్చి అనుభవించడం. ఎంత అనుభవించినా తీరదు. ఏముంటది? చిన్నిలు కట్టుకో, 2 ఇళ్ళు కట్టుకో, 3 ఇళ్ళు కట్టుకో, 4 ఇళ్ళు కట్టుకో, కట్టుకునేది ఒకటే ఇల్లు.
ఇంతకంటే పెద్దలు 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 ఇంకా ఇల్లు కట్టుకుంటావు, ఇంకా సంపాదిస్తావు. ఇవాళ సంపాదిస్తావు, రేపు బాగా సాధిస్తావు. ఇదే మార్చి మార్చి తినాలి, ఇంతకంటే ఏం లేదు. అవునా కాదా? ఎన్ని జన్మలెత్తినా జ్ఞానం కాలేదు. అందుకే 1,000,000 ఏనుగులకు భార్య అన్నాడు. అందమైన నీళ్ళని చూపించాడు. ఏంటడా, అబ్బా ఎంత బాగుంది సంసారం అనిపిస్తుంది ఎవరికైనా సరే. అందుకని ఆ సంసారం చూడగానే అబ్బా మంచి భార్య, పిల్లలు, భర్త, పిల్లలు అందంగా ఉంది, ఏముంటుంది, హాయిగా పెళ్లి చేసుకుని ఆనందంగా సుఖంగా ఉందాం అనిపిస్తుంది ఎవరికైనా సరే. సుఖమే ఉంటుంది దాంట్లో. తామర పూలు పెట్టుకుని ఆడుకుంటూ ఉన్నంత సేపు ఏమనిపించలేదు. కానీ తాను ఆచరించిన కర్మలు మొసలి రూపంలో వచ్చి పట్టుకున్నాయి. ఇలా చెప్తే కష్టంగా ఉంటది కథ. ఇది ఎక్కడ బుర్రకి ఏంటో చెప్తున్నాడు అనిపిస్తుంది. అదే కమ్మగా ఒక ఏనుగట, ఒక మొసలట, ఒక నీళ్ళట, తామర పువ్వులట, అబ్బా ఎంత బాగుంది అనిపిస్తుంది కథ అంతా. ఇదంతా ఎవరి కోసం చెప్తున్నాడు? మన కోసమే చెప్తున్నాడు. మనని ఏనుగులో పెట్టాడు, సంసారాన్ని చెరువులో పెట్టాడు, జన్మలని భార్యల రూపంలో పెట్టాడు. ఇన్ని జన్మలు ఎత్తినా సంతోషం తీరలేదురా నీకు, ఇప్పుడు పట్టుకున్నా నువ్వు చేసిన పాపాలని మొసలు రూపంలో వచ్చి పట్టుకున్నాయిరా అని చెప్పాడు. కర్మ వచ్చి పట్టుకుంది, కర్మ వదులుతుందా? కర్మ కడుక్కునేదాకా వదలదు, దానికి నిష్కృతి కావాలి. పోరాడాడు 1000 ఏళ్ళు అయిపోయి. అప్పటిదాకా మనిషికి ఏముంటుంది, నా అంతటి వాడు లేడు, నేనంటే ఏమనుకుంటున్నావు, నేను అది ఇలా అంటుంటాం కదా. ఈ అహంకారం పోవడానికి 1000 ఏళ్ళు పట్టింది. అప్పుడు